వీరేంద్ర సాహసం. ఒకప్పుడు ఒక పెద్ద రాజ్యంలో ఒక ధైర్యవంతమైన యువరాజు ఉండేవాడు. ఒక రోజు అతను ఇంకొక రాజ్యంలో చాలా అందమైన రాజకుమారి ఉందని విన్నాడు. అప్పుడు యువరాజు తన తండ్రి రాజును మరియు తల్లి రాణిని అడిగాడు. ఆ రాజకుమారి గురించి మీకు తెలుసా? రాజు చెప్పాడు. ఆమె చాలా మంచిది. కాని ఆమెను పెళ్లి చేసుకోవడం అంత సులభం కాదు. రాణి కూడా చెప్పింది. ఆమె తండ్రి చాలా కఠినమైన పరీక్షలు పెడతాడు. అప్పుడు యువరాజు ధైర్యంగా చెప్పాడు. ఏ పరీక్ష అయినా నేను పూర్తి చేస్తాను అని చెప్పి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. మార్గంలో అతను ఒక వృద్ధుడిని చూశాడు. యువరాజు అతనికి నీళ్లు మరియు ఆహారం ఇచ్చాడు. వృద్ధుడు సంతోషపడి ఒక మంత్రం నేర్పాడు. ఈ మంత్రం చదివితే నీకు అవసరమైనప్పుడు సహాయం లభిస్తుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత యువరాజు ఒక చెట్టు దగ్గరకు వచ్చాడు. అక్కడ ఒక ఉడుత తనే కూర్చున్న కొమ్మను కొరుకుతుండగా ఆ కొమ్మ విరిగిపోయింది. యువరాజు వెంటనే ఉడుతను పట్టుకుని కాపాడాడు. ఉడుత సంతోషపడి చెప్పింది, నీకు అవసరం వచ్చినప్పుడు నేను సహాయం చేస్తాను. మరింత ముందుకు వెళ్లిన తర్వాత యువరాజు ఒక సింహాన్ని చూశాడు. ఆ సింహం శరీరంలో ఒక కత్తి గుచ్చుకుంది. యువరాజు ధైర్యంగా ఆ కత్తిని బయటకు తీశాడు. సింహం సంతోషపడి చెప్పింది, నీకు అవసరం వచ్చినప్పుడు నేను సహాయం చేస్తాను. చివరకు యువరాజు రాజకుమారి రాజ్యంలోకి చేరుకున్నాడు. అతను రాజును కలసి చెప్పాడు, నేను మీ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని వచ్చాను. రాజు చెప్పాడు, 3 పనులు పూర్తి చేస్తేనే నా కుమార్తెను ఇస్తాను. మొదటి పని, గుహలో ఉన్న 2 రాక్షసులను జయించాలి. యువరాజు సింహాన్ని గుర్తు చేసుకున్నాడు. సింహం వచ్చి రాక్షసులను జయించింది. రెండవ పని, తోటలో ఉన్న చెట్లను రాజుకు నచ్చిన ఆకారంలో మార్చాలి. యువరాజు ఉడుతను గుర్తు చేసుకున్నాడు. ఉడుత వచ్చి చెట్లను అందంగా మార్చింది. మూడవ పని, ఇంకొక రాజ్యంలో ఉన్న అందమైన ఉంగరాన్ని తీసుకురావాలి. యువరాజు వృద్ధుడు చెప్పిన మంత్రం చదివాడు. ఆ మంత్రం సహాయంతో ఉంగరాన్ని తీసుకువచ్చాడు. రాజు చాలా సంతోషపడ్డాడు. నువ్వు ధైర్యవంతుడు, మంచి మనసున్నవాడివి అని చెప్పాడు. తర్వాత తన కుమార్తెను యువరాజుకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఇద్దరూ ఆనందంగా జీవించారు. నీతి, మంచి మనసుతో ఇతరులకు సహాయం చేస్తే అవసరమైనప్పుడు మనకు కూడా సహాయం లభిస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.